హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ గురించి చెప్తున్నాను ఫైవర్లో. అదే ఏంటంటే సీజనల్ గిగ్. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే, అన్న నాకు ఆర్డర్స్ రావట్లేదు, మెసేజెస్ రావట్లేదు, ఫైవర్ అసలు వేస్ట్ అన్నట్లుగా చాలామంది కూడా అంటున్నారు. కానీ వేస్ట్ అయితే కాదండి, ఫైవర్ నుండి మనీ వస్తాయని నేను ప్రూఫ్స్తో సహా చూపించాను. సో ఈరోజు మీకు ఒక చిన్న హోప్ రావడానికి నేను ఏం చెప్తున్నానంటే, సీజనల్ గిగ్ అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ సీజనల్ గిగ్ అంటే ఏంటంటే, ఫెస్టివల్ రిలేటెడ్ గిగ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. అంటే మనకి క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, అలా డిఫరెంట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఆ సీజన్ రిలేటెడ్గా మనం గిగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. యాజ్ అ న్యూ సెల్లర్గా మనకి 4 గిగ్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ ఫెస్టివల్కి రకరకాల గిగ్స్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఒక అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆర్డర్స్ రావడానికి. సో ఈ వీడియోలో ఆ సీజనల్ గిగ్ నేను ఏ విధంగా ఒక గిగ్ క్రియేట్ చేశాను, అది ఏ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ప్రొఫైల్. ఇందులో నేను ఒక క్రిస్మస్ లోగో యానిమేషన్ మీద ఒక గిగ్ అయితే క్రియేట్ చేశాను. చూడండి, సో సింపుల్గా నేను ఒక గిగ్ అయితే క్రియేట్ చేశాను. అది కూడా క్రిస్మస్ రిలేటెడ్గా సీజనల్ గిగ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఆర్డర్స్ వస్తాయా రాదా అనేది మనకి సెకండరీ. ముందు మన యొక్క అటెంప్ట్ అనేది, మన యొక్క ట్రై అనేది మనం చేయాలి కదా. సో దానికోసం నేను క్రిస్మస్ లోగో మీద యానిమేషన్ చేస్తానని చెప్పి నేను ఒక గిగ్ క్రియేట్ చేసుకున్నాను. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ అన్నీ రాశాను. సో మీకు అసలు గిగ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. సో మీరు ఆ గిగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గిగ్లో నేను ఇక్కడ ఎంతకి స్టార్ట్ చేశానంటే 1700 రూపీస్కి నా యొక్క గిగ్ యానిమేషన్ అనేది చూపించాను అనమాట. సో దీన్ని నేను ఇలా గిగ్ అయితే క్రియేట్ చేసుకున్నాను కదా. అసలు వీడియో ఏ విధంగా తయారు చేశాను అనేది కూడా, వీడియో ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తాను. సో ఇది ఒక టెంప్లెట్ అనమాట. మనకి ఆన్లైన్లో ఫ్రీగా టెంప్లెట్స్ దొరుకుతాయి. నేను ఏం చేస్తానంటే జస్ట్ ఆ లోగో ప్లేస్లో నా యొక్క ఫైవర్ లోగోని ఇన్సర్ట్ చేస్తాను. సో నేను సింపుల్గా లోగో అనేది ఇన్సర్ట్ చేసేస్తాను. దీన్ని నేను ఏం చేస్తానంటే, ఇది మెయిన్ కాంపోజిషన్. దీనిలో నేను ఇప్పుడు రెండర్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి మనం ఎక్స్పోర్ట్ యాడ్ టు రెండర్ క్యూ కొడితే ఇది రెండర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా రెండర్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే గిగ్లా ఫైవర్లో క్రియేట్ చేసుకోవాలి. చూడండి, నేను స్క్రీన్ షాట్స్తో సహా నేను ఈ విధంగా అయితే గిగ్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ సీజన్లో, క్రిస్మస్ సీజన్లో మీకు ఆర్డర్ అనేది రావచ్చు అనమాట. ఇది క్రిస్మస్ సీజన్ అనే కాదు, మీరు న్యూ ఇయర్కి చేసుకోవచ్చు, అలాగే ఇంకా ఫర్దర్ ఏదైనా ఫెస్టివల్స్కి మీరు చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సంక్రాంతి అని కొడుతున్నాను. సంక్రాంతి ఫెస్టివల్ అని సంథింగ్ ఇలా నేను టైప్ చేశాను కదా. సో దీని రిలేటెడ్ మనకి ఏమైనా వస్తున్నాయేమో చూద్దాం. ఇక్కడ చూడండి, 2024 సంథింగ్ వీళ్ళకు కూడా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా అలా క్రియేట్ చేసుకోండి. సీజనల్గా మీరు ఈ విధంగా మీరు డిజైన్స్ చేసుకున్నారనుకోండి గిగ్స్, మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. క్రిస్మస్ అని క్లిక్ చేశాను. క్రిస్మస్ మీద చాలా 9,000+ రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ విధంగా మన తెలుగులో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఉగాదికి చేయొచ్చు. ఇట్లా ప్రతి దాని మీద కూడా మీరు సీజనల్గా మీరు ఇలాంటి ఒక టెంప్లెట్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, ఫాలో అండ్ సపోర్ట్.